దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాల సమయంలో మరలా మనందరం కలిసి ప్రభుని ఆరాధించుటకు ప్రభు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. యోహాను పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన పత్రిక, సువార్త కాదు, పత్రిక. నాలుగో అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనము మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణమ చేయబడి ఉన్నది. ఎలయనగా శ్రద్ధగా వినండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము లేక ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో శ్రద్ధగా దేవుని మాటలు విందాం. యోహాను గారు పత్రిక రాస్తూ, ఆయన గారు ఎప్పుడు సువార్త రాయని, పత్రిక రాయని, ఏది రాసినా సరే యోహాను గారికి తెలిసిన ఒకటే, ఆయన ప్రేమని ప్రజలకు తెలియజేయాలి. హల్లెలూయా. ఎక్కువగా యోహాను రాసిన సువార్త కావచ్చు, యోహాను గారు రాసిన పత్రికలు కావచ్చు, ఆయన యొక్క పత్రికలో కానీ సువార్తలో కానీ కనబడి ఎక్కువ పదవి ఏంటంటే ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఏం ప్రేమ? లోకస్తులు చేసే ప్రేమ కాదు అది, లోకస్తులు కలిగి ఉండే ప్రేమ కాదు అది, లోకస్తులు చేసినట్టుగా మోసం చేసే ప్రేమ కాదు అది. దైవికమైన ప్రేమ గురించి, దేవుడు మన కోసం చేసిన త్యాగం అనే ప్రేమ గురించి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడయ్య అంటే ఒక్క మాటలో తేల్చి చెప్తాడు యోహాను గారు. ఏంటి తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపండి. దేవుడు ఎవరు చెప్పాలి? దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమకి చాలా మంది చాలా సింబల్స్ పెడుతుంటా ఉంటారు. ఈ మధ్యన వాట్సాప్ లో చూస్తున్నారు, రకరకాల సింబల్స్ పెడుతుంటారు. వైట్ లవ్ సింబల్ అని ఒకళ్ళు, బ్లాక్ సింబల్ ఒకళ్ళు, రెడ్ కలర్ సింబల్ ఒకళ్ళు, ఇలా రకరకాల సింబల్స్ పెడుతూనే ఉన్నారు. దేనికయ్యా ఆ లవ్ సింబల్స్ దేనికి ప్రభు పెట్టేదంటే అది ఒక గుర్తు అండి, ప్రేమకి గుర్తు, అది ప్రేమకి నిర్వచనం. అది ఎవడు చెప్పాడు? అంటే ప్రేమ గుండెలో నుంచి ఉండదు కదా, ఆ సింబల్ అనేది గుండెలాగా ఉంటుంది కాబట్టి అదొక గుర్తండి. కానీ యోహాను గారు అంటాడు, అబ్బాయి ఆ గుర్తులు ప్రేమకు సంబంధించియో లేకపోతే ఎవడు కల్పించినో మనకు తెలియదు, కానీ ప్రేమ అంటే దేవుడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ప్రేమ అంటే నిర్వచనం ఏంటి అంటే యేసుక్రీస్తు చూపిస్తే అర్థమైపోతుంది. గడిచిన మంగళవారం నేను చెప్పాను. ఏం చెప్పాను? ఏమో దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. గడిచిన మంగళవారం మనం మాట్లాడుకున్నాం దేని గురించి ప్రేమ గురించి మాట్లాడుకుని. ఏ ప్రేమ? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నిన్ను, నన్ను, మనందరినీ, ప్రపంచంలో ప్రతి మనిషిని ప్రేమించి పాపం చేసి మనుషులు నరకంలో యాడ పడిపోతాడన్న భయంతో, ప్రేమతో దేవుడే దిగొచ్చి పాప ప్రక్షాళన నిమిత్తం ప్రేమ కలిగిన దేవుడు తన రక్తాన్ని చిందించి సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై తన రక్తాన్ని చిందించి మనందరిని కొనుక్కున్నాడు, నరకం నుంచి తప్పించాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమకి అర్థం ఏంటంటే త్యాగం చేసేసాడు ఆయన మన కోసం. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? మళ్ళా వెళ్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ భక్తులు చాలా వివరంగా ఉంటుంది. నేను అందుకని పదే చెబుతున్నాను, ఎక్కువగా క్రొత్త నిబంధన చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు తెలుసా? దేవుడి మనస్సు ఏంటో మనకు తెలుస్తుంది. బైబిల్ అంతా కూడా దేవుడి మనస్సే,
కానీ కొత్తగా ఆత్మీయతలు ఎదిగే వాడికి కొత్త నిబంధన చాలా మంచి ఆత్మీయతను ఇస్తుంది. మనందరం దేవుడి చేత ప్రేమించబడ్డాం, అవునా కదా? మనందరం దేవుడి చేత ప్రేమించబడినటువంటి మనం మన సహోదరుని కూడా ప్రేమించాలి. భక్తుడైన యోహాను అంటాడు, ముందుకెళ్ళాలి, ఇంకా చాలా ఉంది, జస్ట్ టైటిల్సే పడుతుంది, సినిమా ఉంది. భక్తుడు ప్రేమల గురించి మాట్లాడుతూ దేవుడు ప్రేమ స్వరూపి అని మాట్లాడుతూ, ఇప్పుడు ఆ ప్రేమను పొందుకున్న మనందరం తోటి వారిని ప్రేమించాల్సిన బుద్ధులమై ఉన్నాము. తోటి వారంటే వేరే వేరే వాళ్ళ కాదు, నీ సహోదరుని ప్రేమించడం నేర్చుకో అని చెబుతాడు. నీ తోడబుట్టిన అన్నని ప్రేమించడం నేర్చుకో, నీ తోడబుట్టిన సహోదరిని ప్రేమించడం నేర్చుకో అని చెబుతాడు. ఒకడు అంటున్నాడట, నేను దేవుడిని ప్రేమిస్తున్నారా అన్నాడట. ఏమన్నాడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. వాడు పొద్దుగులు అలానేతో గొడవ పెట్టుకుంటాడు. ఎవరు దేవుడిని ప్రేమించేవాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అబ్బాయి నువ్వేం చేస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే ఆ వ్యక్తి అన్నాడంట, నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి. ఆ దేవుడిని ప్రేమించేవాడు రోజు వాళ్ళనితో గొడవే పెట్టుకుంటాడు. భక్తులు అంటాడు ఆ మాటను ఉదాహరించుకొని, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకున్న వాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. ఎందుకు తెలుసా? కనబడని దేవుణ్ణే ప్రేమించకపోతే, కనబడని దేవుణ్ణే నువ్వు ప్రేమించకపోతే కనబడే క్షమించండి కనబడే నీ తమ్ముడిని అననే ప్రేమించకపోతే కనబడని దేవుని ఎలా ప్రేమిస్తాం? మన దేవుడిని ప్రేమిస్తున్నాం చెప్పుకుంటున్నాం. ముందు నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. దానివల్ల ఏమైతే తెలుసా? అలా ఎందుకు ప్రేమించమని చూతుడు తెలుసా? ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో మనం కూడా సౌలు ఇప్పుడు అక్కడ వచ్చినాం 17 వచ్చినాం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము లేక ఉండాలి. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో మనం కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. లేదండి, మనందరం ఎవరు? దయచేసి మనుషులు అని మాత్రం అనమాకండి. హలో, కొంతమంది తెలివితేటలు ఎక్కువ ఉపయోగించి మనందరూ ఎవరైతే మనుషులు అండి అంటారు. మనుషులే కాదనట్లా, కానీ మనందరికి దేవుడు ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు కృపను గ్రహించాడు ఆయన. ఇప్పుడు మనందరం ఎవరో చెప్పండి? దేవుని పిల్లలం. ఒకే గుర్తుంచుకోండి, లోకంలో ప్రతి తల్లిదండ్రి, వాడు తెల్లోడు కావచ్చు, నల్లోడు కావచ్చు, కర్రుడు కావచ్చు, ఎర్రోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, లోకంలో భూమి మీద ఉన్న ప్రతి తల్లిదండ్రి యొక్క ఆలోచన తెలుసా? మాకంటే మా పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రి కోరిక ఇదే. తండ్రి రిక్షా దొక్కుతాడు, కానీ కొడుకు మీద ఎటువంటి ఆలోచన తెలుసా? నా కొడుకు నాలా రిక్షా దొక్కకూడదండి, నా కొడుకు రేపు జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి. తల్లి ఇళ్లలో పాచి పని చేస్తుంది, తల్లి పని చేస్తూ అనుకుంటుంది, రేపు నా బిడ్డ నాలాగా అంటుతో అనకూడదు, నలుగురికి అన్నం పెట్టేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రి భూప్రపంచం మీద ఎంత మంది అయితే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరి ఆలోచన ఇదే. మాకంటే మా పిల్లలు మంచి స్థానంలో ఉండాలి, మాకంటే మా పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి, మాకంటే మా పిల్లలు మంచి ఒక నలుగురికి తోడ్పడే వారిలాగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ దేవుడు అంటాడు, నాకంటే ఎక్కువ ఉండద్దు, నాకంటే తక్కువ ఉండద్దు, నాలా ఉండండి. అరే స్తోత్రం చెప్పండి. మన పరమ తండ్రి ఏమంటున్నాడు ఇప్పుడు? అబ్బాయి నాకంటే ఎక్కువ అవసరంలా, నాకంటే తక్కువ అవసరం, నాలా ఉండండి సార్. నేనేమై ఉన్నానో మీరు అలా బతకండి. తల్లిదండ్రుల గురించి చెప్తూ ఓ మాట చెబుతున్నాను. ఒక తల్లి ఏసీ దగ్గరికి వచ్చింది.
ఆల్రెడీ యేసుక్రీస్తు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఆ తల్లి గారి కుమారులు కూడా ఇద్దరు ఉన్నారు. ఆమె పేరే యాకోబు, యోహాను. ఈ యాకోబు యోహాను యొక్క తల్లి వచ్చి అంటది, అయ్యా అయ్యా యేసయ్యా, నాదొక చిన్న రిక్వెస్ట్ అయ్యా. ఏంటమ్మా? ఏం లేదయ్యా, నా ఇద్దరు కుమారులు యాకోబు యోహాను ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని నీ కుడి ప్రక్కన ఒకడిని, ఎడం ప్రక్కన ఒకడిని కూర్చోబెట్టుకో. హల్లెలూయా. మత్తయి సువార్త 21. మత్తయి సువార్త 21. నీవేమి కోరుచున్నావని మొదటి నుంచి చదవండి. 20 నుంచి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారికి కూలి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి 20 వచ్చిన. అప్పుడు జబదేయి కుమారులలో తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకమంటది, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున, రెండోవాడు నీ ఎడమవైపున కూర్చున్న సెలవిమ్మని. హల్లెలూయా. తల్లి ఏమనుకుంటా తెలుసా? నా బిడ్డలు రేపు నీ రాజ్యం మంచి స్థానంలో ఉండాలయ్యా. తల్లిదండ్రుల ఆశ ఇది. తల్లిదండ్రులు ఆశపడేది ఏంటంటే, అయ్యా రేపు నీ రాజ్యంతో కూడా వస్తావు కదా, అప్పుడు వచ్చేటప్పుడు నా ఇద్దరు కుమారుని ప్రక్కన కూర్చోబెట్టుకోయ్యా, నేను చూసి సంతోషిస్తాను. ఎందుకంటే తెలుసా, నేను బహుశా అనుకుంటున్నాను తన తల్లి కొంచెం పేదరాలేమో. అప్పుడు ఏసీ అంటాడు, అమ్మా నువ్వేం కోరుచున్నావు అసలు నీకు అర్థమవుతుందా? అది నా విషయం లేదు, నన్ను పంపిన నా తండ్రి చేతిలో ఉంది. ఎవరిని నా పక్కన కూర్చోబెట్టుకోవాలో, ఎవరిని నా పక్కన కూర్చోబెట్టుకోకూడదో ఆయన చెబుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇప్పుడు మన పాయింట్, ఇప్పుడు తల్లి అనుకుంటుంది, అయ్యా నా కుమారులు నాకంటే ఒక ఉన్నత స్థానం వచ్చే తల్లి కోరుకుంటుంది. కానీ పరమ తండ్రి అని యేసే అంటారు మనతో, అబ్బాయి నేను ఎలా ఉన్నానో, నేను ఎట్టి వాడనై ఉన్నానో, మీరు కూడా అలా ఉండాలి. ఈ రోజు మన వాక్య సందేశం ఏంటంటే, ఆయన అసలు ఏమై ఉన్నాడు, మనల్ని ఎందుకని ఆయనలా ఉండమని కోరుకుంటున్నాడు. చూద్దాం. 3 విషయాలు త్వరగా చాలా ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఆయన అంటున్నాడు ఆయనలా ఉండమని కోరుకుంటున్నాడు, ఎందుకని అలా కోరుకున్నాడో ఈరోజు నేను తీసుకురా ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:14. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14. మీరు స్పీడ్గా ఉండగా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనం అంటున్నాడు ఇప్పుడు మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎట్టివాడనై ఉన్నానో మీరు కూడా ఎట్టివారై ఉండాలి. మన ప్రశ్న ఏంటంటే, అయ్యా నువ్వు ఏమై ఉన్నావు అంటే దేవుడు చెబుతున్న సమాధానం, నేను పరిశుద్ధుడను. మీరు కూడా చెప్పాలి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేనికి దేవుడు కొన్నిసార్లు మన ఆజ్ఞాపిస్తాడు, చేయాల్సింది నువ్వు ఇలా ఉండాల్సిందే. ఎందుకని అంత బలవంతం పెడతాడు, ఎందుకని అంత ఖండితంగా చూస్తాడు దేవుడు అంటే, ఆయన మనం కొన్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. విలువ లేని మనం ఆయన కొన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పేది మన మంచి కోసం అంటారు, చెడు కోసం అంటారు. మన మంచి కోసం. ఏమని చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడనయ్యా, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దేనికి ప్రభావం మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటే, లేవియా కాండం 20:26. లేవియా కాండం, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండడానికి లోకములో నుండి
వేరుపరిచితిని. దేవుడు మనం వేరుపరిచాడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. నేను లోకం నుంచి వేరుపరచబడ్డానండి అని వారు స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. లోకంలో నుండి దేవుడు నన్ను ప్రత్యేకించాడు అని వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక్కళ్ళే గట్టిగా చెప్తున్నారా? చెమటలు పడుతున్నాయా? హల్లెలూయా. ఏం కాదు, ఒక్కటే మా తమ్ముడికి రోజు పడతాయి, కింటాలు కడతాయి. దేవుని స్తోత్రం కానీ మామూలు మేమందరం ఏసీ కనిపిస్తుంటే మనోడు శగలెక్కుతుంటారు రోజు. హల్లెలూయా. నేను అంటానా, ఈ రోజున దేవుడు ఆశపడుతున్నాడు మీరు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి తెలుసా? నేను పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉంటే మీరు కూడా ఉండాలి తెలుగు తెలుసా? మిమ్మల్ని లోకంలోంచి ప్రత్యేకపరిచాను నేను. మీరు నా వారే ఉండనట్లుగా మిమ్మల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాను. నా స్వరక్తాన్ని పెట్టి మిమ్మల్ని కొని మరీ ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు పరిశుద్ధంగా జీవించడమే నాకున్న ఏకైక ఆశ. చాలా మంది అప్పుడప్పుడు అడుగుతుంటారు, అన్నా దేవుడి చిత్తం నాకు తెలియాలి. ఏమంటారు? దేవుడి చిత్తం అసలు దేవుడు నా ఎడల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడు నా ఎడల ఎటువంటి చిత్తం కలిగి ఉన్నాడో నేను ఆశపడుతున్నాను, నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. చాలా మంది కోరిక ఇది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యా నేను దేవుడు అసలు నా ఎడల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో నేను తెలుసుకోవాలి. అది నాకు తెలియపరచబడట్లేదండి. ఒకవేళ ఆ ఆలోచన ఇక్కడ కూర్చున్నట్లయితే విను. ఒకటే, నువ్వు దేవుడి చిత్తం చేయాలని ఆశపడుతున్నట్లయితే దేవుడి చిత్తం ఒకటి నీ ఎడల ఏడో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవించడమే. దేవుడి చిత్తం ఏంది? పరిశుద్ధంగా జీవించడమే. చదవడానికి సమయం కనుక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 ఉంటుంది. ఎవడు తన ఘట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడో వాడు దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఈరోజు నేను అంటానా, మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా జీవించడం కోసం దేవుడు నిన్ను నన్ను మన లోకం నుంచి ప్రత్యేకించి పిలిచాడు. ఎందుకు తెలుసా? నా ఎందుకు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపిస్తాడని సర్వ ప్రపంచానికి సవాలు విసిరాడు ఆయన. ఈ రోజుకి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినాడు ఎవడు లేడు. ఆయన కలిగి ఉన్న మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించబోతున్నమై ఉన్నాము. అడుగుతున్నాను ప్రభు పేరిట, లోకంలోకి వెళ్తున్నావు, నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నావా పరిశుద్ధంగా? అన్ని జనాలతో నివసిస్తున్నావు, నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నావా? నువ్వు చేస్తున్న పనికాడు కావచ్చు, నువ్వు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, నువ్వు చూస్తున్న చూపులు కావచ్చు, నువ్వు చేస్తున్న బిహేవియర్ కావచ్చు, నీ జీవితాన్ని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఏం తెలుసా? మిమ్మల్ని ప్రత్యేకించి పిలిచాను నేను, మీరు నా వారు. వినండి, మనం ఒక చిన్న పొరపాటు చేస్తే నీకు కాదా పేరు వచ్చేది. మనం చిన్న పొరపాటు చేస్తే నీకు కాదా నా వచ్చేది. మొట్టమొదటిగా పరమతండ్రి అయిన దేవుని నామానికి అవమానం వస్తుంది. హల్లెలూయా. పరమతండ్రి అయిన దేవుడికి అవమానం వస్తుంది. ఎందుకు తెలుసా? వా మైకులు తెగ చెబుతారండి వాళ్ళ దేవుడి గురించి. జీవితాలు చూడండి ఎట్ట ఉన్నాయో. మన జీవితం మనం ఎప్పుడైతే ప్రభువు నమ్ముకొని జీవిస్తున్నామో లోకస్తులు మన మీద ఎప్పుడో ఒక కన్ను పెట్టి చూస్తాడు, ఇప్పుడు 2 కన్నులు పెట్టి చూస్తారు మనల్ని. ఎందుకు తెలుసా? ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా? అపవాది గడికి దొరక్కోకుండా పారిపోమని చెబుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించి నేర్చుకో. ఎందుకు తెలుసా? మన దేవుడు మన పరిశుద్ధపరిచాడు. పాపిష్టి జీవితం నుంచి మనల్ని ప్రత్యేకించి ఈ రోజున శ్రేష్టమైన జీవితాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మన జీవితాన్ని, మన గడ్డాన్ని, మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవ బిడ్డ మీద ఉంది, ప్రతి విశ్వాసం మీద ఉంది. దేవుడు తెలుసా? ఒక్కసారి నేను మనం పొరపాటు చేశామా, పరమతండ్రి దేవుడికి ఆయన సంఘం అనబడుతున్నట్టు, ఆయన వధువు అనబడుతున్న సంఘానికి ఎంత అవమానం వస్తుందో. కనుక దేవుడు అంటున్నాడు, మీరు నా వారు, మీరు నా బిడ్డలు.
ఆ పేరు జోసఫ్. ఆ పేరేంటి? జోసఫ్. మేము కొత్తగా వచ్చినాం ఉత్సవానికి కొత్తగా వచ్చినప్పుడు మా అమ్మాయి రోడ్డు మీద వెళ్తా ఉంది, మా పాప అక్షయ రోడ్డు మీద వెళ్తా ఉంటే చాలా మంది చూసి అడుగుతున్నారు, కొత్తగా వచ్చింది కదా ఎవరి అమ్మాయి? మా అమ్మాయి పేరు ఎవరికి తెలియదు. ఎవరి పేరు తెలుసు? దేవుని స్తోత్రం గారు, మీరు అలాంటిలో ఉన్నారు. ఎవరి అమ్మాయి అంటే చాలా, ఈ అమ్మాయి తెలీదా? ఫలానా జోసఫ్ అయ్య గారు అమ్మాయి కదా అని అన్నారు. రైట్. ఒక వారం అయింది మేము వచ్చిన తర్వాత. మా అమ్మ ఏం చేసిందంటే, చిన్న పాపగా తెలిసి తెలియక పక్కింట్లోకి వెళ్ళి ఒక చిన్న పెన్సిల్ తీసుకొచ్చింది. పెన్సిల్ తీసుకురాగానే వెంటనే అక్షయ తప్పు చేసినండి అల్లా ఏమన్నా తెలుసా? జోసఫ్ అయ్య గారు అమ్మాయి పొరపాటు చేసిందండి. ఎవరికి వచ్చింది పేరు? దేనికి నాన్న? బాధ్యత నాదే కదా, కన్నది నేనే కదా, పెంచుతుంది నేనే కదా. పేరు ఎవరికి వచ్చింది? తండ్రికి వస్తుంది. మనం ఒక్క చిన్న పొరపాటు చేస్తే రక్షించబడిన తర్వాత యేసు ప్రభు బిడ్డలండి ఆయన పేరు వస్తుంది. ఆయన పేరు వస్తుంది. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించి పిలిచింది ఆయన ఆనందింపజేయడానికనే కానీ మన ద్వారా ఆయనకు అవమానం రావడానికి కాదు. స్తోత్రం చెప్పండి. ఈ భయం కలిగి జీవితం. ఏ భయం? నేను తప్పు చేస్తే నా యేసుకు అవమానం వస్తుంది, నేను పొరపాటు చేస్తే ఆయన నామం దూషించబడుద్ది. కనుక నేను నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం దేవుడి చిత్తం. అలా పరిశుద్ధంగా కాపాడుకోవడం వలన నా దేవుడి నామానికి మహిమ వస్తుంది. అలా నా దేవుడి నామానికి మహిమ వచ్చడం వలన నేను ఆశీర్వదించబడతాను. హల్లెలూయా. ఈ భయం కలిగి జీవితం. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులను బాయ్, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధ రక్తం పెట్టి మిమ్మల్ని కొన్నానబ్బాయ్, మీరు కూడా అట్లాగే జీవించాలి. నాలో పాపం లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెబుతున్నాడు లోకానికి, ఈ లోకంలో పరిశుద్ధుడైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఎందుకు తెలుసు? ఆయన చెప్పాడు, నా యందు పాపం మీద ఎవడు స్థాపిస్తాడు? స్థాపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? సవాలు విసిరాడు. ఈ రోజు నా సవాల్ని ఒకళ్ళకు మానిపోయడానికి, ఆ సవాల్ని నాశనం చేయడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాడు తీసుకున్న గోతులు వాడే పడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయనలో పాపం చూపించడం ఎవరి తరం కాదు. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడు అని నిత్యము కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుతున్న పరిశుద్ధుడు ఆయన. ఆయనలో పాపం ఎంత మాత్రమునో లేదండి. ఆయన బిడ్డలు మనబడుతున్న మనం కూడా అలాగే జీవించాలి. ఆయన బిడ్డలు మనబడుతున్న మనం కూడా అంత పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు తెలుసా? నువ్వు తప్పు చేస్తే మీ తల్లిదండ్రులకి ఎలాగైతే చెడు పేరు వస్తో, రక్షించబడిన వ్యక్తులమైన మనం తప్పు చేస్తే పరమ తండ్రి కూడా దేవుడు మనం వస్తే ఆ భయం కలిగి జీవించాలి ఎప్పుడైనా సరే. హల్లెలూయా. రెండవది, ఆయన ఏమై ఉన్నాడు? ఒకటి, పరిశుద్ధుడై ఉన్నాడు. 2 132వ కీర్తన 12వ వచనం. 132వ కీర్తన 12వ వచనం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాడు. ఆయన మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన ఎట్టివాడు? చెప్పాలి. ఆయన ఎవరు? దేవుడు దావీదుతో ఒక ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పడు. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పేటోడు కాదు. మనం చాలా మందికి చాలా వాగ్దానం చేసే లేక మాట ఇచ్చాం. ఏమని? ఇదిగో రేపు పొద్దున వచ్చి నీకు సహాయం చేస్తా, లేకుంటే జీవితాంతం నీతో కలిసి ఉంటా, లేకుంటే జీవితాంతం నీతో కష్టాలను పంచుకుంటా. ఇలా మనం చాలా ప్రమాణాలు లేక మాట ఇచ్చాం, కానీ కొన్నిసార్లు తప్పిపోతున్నాం. కానీ దేవుడు అంటాడు,
దావీదుతో ప్రమాణం చేశాడు, ఆయన మాట తప్పడు. ఆయన 146 కీర్తన 6వ వచనం. 146:6. ఆయన ఆకాశమును భూమిని, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించాడు. ఆయన ఎన్నడు మాట తప్పని నిన్న నేడు రేపు నిరంతరం యుగ యుగాలు కూడా ఆయన మాట నెరవేరుస్తూనే ఉంటాడు. ఆయన హల్లెలూయా. మాట తప్పేటాడు కాదు, పూటకు మాట మార్చేవాడు కాదు. లేకుంటే ఆ ఇంట్లో ముచ్చట్లు ఇంట్లో ముచ్చట్లు ఆ ఇంట్లో చెప్పేటాడు అసలే కాదు. ఆయనకు ఆ వృత్తి లేదు. ఆయన మాట తప్పనోడు. స్తోత్రం చెప్పండి. నాయకుడు చచ్చిపోయాడు, సడన్గా చనిపోయాడు. నాయకుడు ఇంతకాలం 40 సంవత్సరాలు అండగా కొండగా ధైర్యంగా ఉన్నటువంటి నాయకుడు సడన్గా చనిపోయాడు. సర్వ సమాజం మొత్తం కూడా ధైర్యాన్ని కోల్పోయేది. ఎందుకని? 40 సంవత్సరాలు మనల్ని నడిపించిన నాయకుడు చనిపోయాడే. ఇప్పుడు మనల్ని నడిపించగలిగేది ఎవరు? దేవుడు అంటాడు, యెహోషువ ఉన్నాడు మిమ్మల్ని నడిపించడానికంటే. వాడు చిన్న పిల్లగాడండి. యెహోషువ ఎవరు? చిన్న పిల్లగాడు. నిన్న కాక మన నాయకత్వం నేర్చుకున్నాడు. ఏం పరిపాలిస్తాడు జనాల్ని, ఏం పరిపాలన చేస్తాడు, ఏం నడిపిస్తాడు జనాల్ని. మోషే గారంటే ఐగుప్తులో 10 సూచక్రియలు చేశాడు. మోషే గారంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా తేల్చాడు. మోషే గారంటే ఆకాశాన్ని మన్నా కురిపించాడు. మోషే కురిపించాడా? వాళ్ళ ఉద్దేశం మోషే మీద ఉంది, దేవుడి మీద లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున అయ్యగారి భజన ఎక్కువైపోయింది, దేవుడి భజన తక్కువైపోయి అయ్యగారి భజన ఎక్కువైపోతుంది. మా అయ్యగారు మామూలుడు కాదు. అయ్యగారు తల మీద చేయి పెడితే అయ్యగారి భజన ఎక్కువైపోతుంది. నాన్న, అయ్యగారి భజన కాదు నీకు కావాల్సింది, దేవుడి భజన. అయ్యగారి పేరు కాదు నువ్వు చెప్పించాల్సింది, దేవుడి పేరు చెప్పించాలి. అయ్యగారి నామస్మ. అయ్యగారు ఎవడండి? ఈ రోజు ఉంటాడు, చచ్చిపోతాడు. అయ్యగారు ఎవడండి? మట్టి నీలాంటి మనుషుడే కదా, కానీ నువ్వు సృజించిన దేవుడిని పోషించాలి, నువ్వు మనుషులు కాదు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలను అనుకుంటున్నారు, అయ్యో సడన్ గా మన నాయకుడు చనిపోయాడే, ఇప్పుడు మనం నడిపించే నాయకుడు ఎవరు అంటే దేవుడు అంటాడు, యెహోషువ ఉన్నాడుగా. యెహోషువ చిన్నోడండి, నిన్న కాక మొన్న ఇచ్చాడు, వాడికి తెలియదండి, వాడు ఎలా నడిపిస్తాడండి. ఈ మాటలు అనేసరికి ఎవరికైనా కొంచెం బాధ ఉంటుందిగా. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు రోజు కష్టపడి ట్రాలీ చేస్తున్నాడు. ట్రాలీ చేస్తుంటే నీకు శాత కాదు ట్రాలీ చేయడం అని నేనంటే అంత బాధపడతాడు. బాధపడడం కాదు, కోపడుతున్నాను. ఆహా, నా వెనకాల వచ్చి నన్ను అంటవా? అసలు నీకు శాతమా? ఖచ్చితంగా అంటాడు. ఇప్పుడు ఏం మాట్లాడా యెహోషువ? సైలెంట్ మౌనంగా ఉన్నాడు. ఎందుకని? వాళ్ళకి తెలియదుగా. వాళ్ళు చిన్నదానికి పెద్దానికి అడిగే రకం. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ప్రతి చిన్నదానికి అడిగిడి బ్యాచే. బాధపడుతూ ఉన్నాడు. ఒంటరిగా కూర్చొని యెహోషువ బాధపడుతూ ఉన్నాడు. ఏం చేయాలి ప్రభువా? మోషే గారు సడన్గా చనిపోయాడు. నువ్వేమో బాధ్యత, వీళ్ళందరూ నడిపించే బాధ్యత నాకు అప్పగించావు. వీళ్ళేమంటారు, నీ వల్ల కాదంటున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉంటాడు. ఇది ఈ మాట గుర్తుంచుకోండి, నేను మోషేకు తోడై ఉండినట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మోషేకు తోడై ఉన్నట్లు. ఎవరైనా ఎవరెక్కడ ఇక్కడ చూడండి, ఎవరైనా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటా. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటా. ఎవరికి? యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అబ్బాయి నువ్వు దిగులు పడ మాకు. వాళ్ళు ఎలా అంటున్నారే, వీళ్ళు ఎలా అంటున్నారే, నువ్వు భయపడ మాకు. చాలా మంది కొన్నిసార్లు నిన్ను కూడా ఇలా అంటున్నారు, నీ జీవితం బాగుపడమాయ్ బాబు, నీ బ్రతుకంతే, నీ రిజల్ట్ రావు,
నువ్వు ఓడిపోతావు. ఇక నీకు ఉద్యోగం రాదు, నీకు వివాహం కాదు, నీ కుటుంబం ఎప్పుడు కూడా అప్పులు పడి కోరికిపోతావు అని నేను అవమానించి మాట్లాడుతున్నారేమో. వినో, ఈ రోజు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను కూడా నీకు తోడై ఉంటాను యెహోషువ, భయపడమాకు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎలా అంటున్నారే, పక్కింటోళ్ళు ఎలా అంటున్నారే, ఎదిరింటోళ్ళు ఎలా అంటున్నారే, ఏం మాటలు పట్టించుకోమాక. జీవం కలిగినటువంటి దేవుడు నాయన నేను నీకు తోడుగా నిలబడబోతున్నాను. స్తోత్రం చెప్పండి. నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అంటున్నారా, ఏం బాధపడమాక. నేను చేస్తానో చెయ్యలేనో ఆయన చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్బాయి నీ వల్ల కాదు అంటారా, ఏమన్నా మాకు, నువ్వేం మాట్లాడు మాకు, నా వల్ల ఇద్దో కాదు ఆయన చూసుకుంటాడు. ఏం తెలుసా, నాకు వాగ్దానం చేశాడు ఆయన, నాకు తోడే ఉంటాను వాగ్దానం చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇక యెహోషువ కంగారు పడడం ఆపేసాడు. ఎందుకు తెలుసా, దేవుడు మాట్లాడాడు. స్తోత్రం హల్లెలూయా. ఇక యెహోషువ కంగారు పడ్డం మానేశాడు, దిగులు పడ్డం మానేశాడు, భయపడడం మానేశాడు. ఎందుకు తెలుసా, దేవుడు జీవం కలిగిన దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు. ఏ మనుష్యుడు కూడా ఎదురు నిలబడలేడయ్యా. నేను మీ నాయకుడు మోషేకి ఎలాగైతే తోడే ఉన్నానో నీకు కూడా తోడేయడబోతున్నాను. హల్లెలూయా. వాగ్దానం పొందుకున్నాడు. వాగ్దానం పొందుకోగా మొట్టమొదటి ఘట్టం ఏంటి? ఆ ఘట్టం యోర్దాను నది. ఏ ఘట్టం? యోర్దాను నది ఘట్టం వచ్చింది. ఈ ఘట్టం చూసేసరికి మళ్ళా కొంచెం భయం వస్తుంది ఎవరికైనా. దేవుడికి ఎంత వాగ్దానం చేసినా కొంతమంది జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తానని భయపడుతూనే ఉంటారు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇగో పిల్లరా, దేవుడు నీ కార్యం సఫలం చేయబోతున్నాడు అంటే ఆమె హల్లెలూయా సఫలం పడతాం. మన ఇంటికి వెళ్ళగానే జరిగిద్దా, ఏమో నమ్మకం. మందిరం అంతసేపు ఏమో ఉద్యమం, మామూలు ఉద్యమం కాదు. మందిరం అంతసేపు మామూలు ఆడటం కాదు. దేవుడే మళ్ళా అయ్యగారు సాక్షి చెప్పింది ఏమని, అయ్యగారు దేవుడు నాతోనే మాట్లాడు. ఇంటికి వెళ్ళగానే నాతో మాట్లాడి అయిపోద్ది, ఎవరితో మాట్లాడితే దేవుడు. హల్లెలూయా. అదే దగ్గర ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడి, ఏమని మాట్లాడినామంటే ఇదిగో దేవుడు నాకు తోడేటని మాట్లాడినాయి కదా. మంచిదమ్మా, దేవుడి స్తోత్రం. దేవుడి కార్యాన్ని సఫలపరచబోతున్నాడు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. సేవకుడు కూడా మాట్లాడిండు. ఇంటికి వెళ్ళగానే రాత్రి కళ్ళకి వచ్చింది ఏంది, హల్లెలూయా. అసలు ఈరోజు అమావాస్య, వాగ్దానం పని చేస్తే అంటావా? లేదు నాన్న, దేవుడు చెప్పాడు ఏ మనుష్యుడిని ఎదుట, గట్టిగా చెప్పండి హల్లెలూయా, ఏ మనుష్యుడిని ఎదుట మాట ఇచ్చాడు ఆయన యోషువకు. ఇందులో కీర్తన గ్రంథంలో ఆయన మాట తప్పని మడమ తిప్పని మహారాజు. ఈ రోజు మాట ఇచ్చి రేపు తప్పినాడు కాదండి. ఇంకా 146 కీర్తన 6వ వచనం ఎన్నడూ ఆయన మాట తప్పుడు. ఏంటి ఎలా చెప్పగలుగుతారంటే, యెహోషువ దేవుడు చెప్తాడు, దిగులతో భయంతో కూర్చుంటే ప్రజలందరూ నానా రకాలుగా మాట్లాడుతుంటే దేవుడు అంటాడు, అయ్యా వాళ్ళు మాటలు పడుచుకోమాక. మనుషుల మాటలు వింటే మనం మట్టి కొట్టుకుపోతాం. మనుషుల మాటలుంటే మట్టి కొట్టుకొని పోతాం. జీవం కలిగిన దేవుడి మాటలుంటే జీవంతో బతుకుతాం. హల్లెలూయా హల్లెలూయా. మనుషులు అంటే ఉంటారు, నాన్న యెహోషువ నీ చేత కాదురా. మనుషులు మాట్లాడుతుంటారు, అబ్బాయి నీ ఇల్లు కాదు కట్టేది, కనీసం రేకు చెట్టు కూడా వేసుకోలేవు. దేవుడు అంటాడు, పడుచుకోమాక ఐఎమ్ విత్ యు. హల్లెలూయా. నేను నీతో ఉంటాను, నేను నీ ఎదుటి నిలబడతాను, నేను నీ పక్షాన్ని నిలబడతాను. హల్లెలూయా. మోషేకు తోడైనట్లుగా నీకు తోడే ఉంటా నేను. భయపడమాకు. మాట ఇచ్చాడుగా దేవుడు, ఇచ్చాడు యోషువకి మాట ఇచ్చాడు. ఇంకా మనం చదువుకున్నాం, మాట తప్పని వాడు ఆయన. మనం అనుకుంటాం, అయ్యగారు ఇది నాకు కాదు యోషువ కదా, విశ్వసిస్తే నీకు కూడా దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. అయ్యగారు నాకు కాదు ఈ వాగ్దానం యెహోషువ గారు చేశారుగా, యెహోషువ గారు కన్నా ఆయన వాగ్దానం ఎవరైతే విశ్వసిస్తారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా.
చేసాడు. సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? యోర్దాన్ నది. మళ్ళా భయం వచ్చింది యెహోషువకి, అయ్యా దాటగలుగుతానా? ఇప్పుడు ఎన్నో అధ్యాయాలు చదువుకున్నాం మనం, నేను నీకు తోడై ఉంటానని. 1వ అధ్యాయమా 3వ వచనం? 3వ అధ్యాయానికి వెళ్ళి ఇప్పుడు ఒకసారి 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఎట్లా అంటున్నాడు? అరే మళ్ళా చెప్పాల్సి వస్తుంది వాగ్దానం. ఎందా 1వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళా 3వ అధ్యాయంలో మళ్ళా చెబుతున్నాడు, ఏమన్నా నీకు తోడై ఉంటానయ్యా అంటే భయం. కొన్నిసార్లు దేవుడు వాగ్దానం పొందుకున్నప్పటికీ పరిస్థితులు చూసరికి మన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలా రైళ్లు పరిగెట్టే సమయంలో మళ్ళా దేవుడు మాట్లాడతాడు, ఏమని తెలుసా? నేను నీకు తోడై ఉంటాను, నువ్వు బయలుదేరు. యాజకుల్ని ఎదురుగా మనసమని చెప్పు. యాజకుల కాళ్ళు ఎప్పుడైతే యోర్దాను నదులు ముడతాయో నీ పక్షాన్ని నిలబడదు. చదువు అక్కడ మాట 7వ వచనంలో. ఎంత గొప్ప మాట! ఆ మాట ఇందాక నేను చదువుతున్నప్పుడు గుండెలో ధైర్యాన్ని కలిగించింది. ఈ రోజున దేవుడు నీతో ఒక మాట చెబుతున్నాడు. ఆ మాట నువ్వు రాసి పెట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఈ రోజున చదువు, నేను నీకు తోడైందును. అది ఆ మాట కావాలి నాకు. ఇశ్రాయేలు అందరిలో ఎరుగునట్లు వారి కన్నుల ఎదుట గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డాడని తెలుసుకున్నా దేవుడు చేయబోతున్నాడు నేను. హల్లెలూయా. నిజంగా వీళ్ళు దేవుడు గొప్పవాడండి, వీళ్ళ దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడండి అని చెప్పుకునేటట్టుగా నా దేవుడు నేను గొప్ప చేయడం మొదలు పెట్టబోతున్నాడు. ఇస్రాయేలు ఇప్పుడు ఇప్పటిదాకా ఏమన్నారు? ఎవరు కాదురా, నీ చేత కాదురా అన్న వాళ్ళందరూ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరైతే నేను అవమానపరిచారో వాళ్ళందరూ ఎదుట నేను ఇప్పుడు నీ గొప్ప చేయబోతున్నాను. స్తోత్రం. ఏం జరిగింది అక్కడ? మందసాన్ని ఎత్తుకున్నారు యాజకులు. మందసాన్ని ఎత్తుకొని దేవుడు యెహోషువతో ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది అక్కడ. అయ్యా మందసాన్ని ఎత్తుకొని ముందేళ్ళ మనం యాజకుల్ని. ఎప్పుడైతే యోర్దాను నదిని వాళ్ళు అరకాళ్ళు ఉన్నాయో ఆ అరకాళ్ళు ఎప్పుడైతే యోర్దాను నదిని ముడతాయో నేను జరిగించాల్సిన కార్యాన్ని జరిగిస్తా. ఏంటా కార్యం? 16వ వచనం. మీ పైనుండి పారు నీళ్లు బహు దూరము నుండి సారెతు వద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలేనైనా పెను తుఫానులేనైనా నీ కృపయే శాసించునా. అవి అణగిపోవునా. హల్లెలూయా. గట్టిగా పాడను పాడు. రాత్రి ఉన్న కోపంలో కనుక నేను స్తోత్రం రాత్రి ఎందుకు అమ్మగారే నీ చెబుతారయ్యా అంది, లేకపోతుండేది రాత్రి. నిజంగా మామూలు కాదు. అమ్మగారు అయ్యా నేను చెబుతాను అని కాబట్టి బ్రతికిపోయి రాత్రి కామపాడు వచ్చవయ్యా. హల్లెలూయా. లేకపోతే స్తోత్రం చెప్పడం బయటికి రాదే. హల్లెలూయా. నేలకేసిన ఈటు తలకాయ తల్లి ఒక తల్లి రాత్రి ప్రార్థన చేతనంగా నేలకేసిన ఈటు పైకి ఆవేరణలా పైకి లేపలా. నేనేమో మోకాళ్ళ మీద ఏంటంటే ఆ సుతిత్వం తెలియదు, నిద్రపోతుంది తెలియదు, ముందు తెలియదు. హల్లెలూయా. అమ్మా బైబిల్లో యెషయా గ్రంథంలో ఒక మాట ఇలా ఉంటది, సజీవులు మాత్రమే దేవుని స్తుతిస్తారు. ఎవరు? సచ్చినోడు కాదు. సచ్చినోడు ఏం చేస్తారు? నిద్రపోతారు. సజీవులు మాత్రమే నోరు తెరచి దేవుని స్తుతిస్తారు. ఇప్పుడు మనం సచ్చినోళ్ళం సజీవులు?
సచివుడు సచివులు చెప్పండి. సచివులు అంటే ఏం చేయాలి? ఉద్యోగంగా ఉండాలి. దేవుని స్తోత్రం. తమ్ముడు లైన్లోకి వచ్చినప్పుడే మా సచివులు ఎట్లా ఉండాలి? ఉద్యోగంగా ఉండాలి. సచివుడు గాలి చూడకూడదు అన్నా. అంటాను సజీవుడు మాత్రమే దేవుడు స్తుతిస్తాడు. సో ఇక నుంచి మీరు ఎట్లా ఉండాలి ఆరాధనలో? నాకు అట్లా ఉద్యోగం అన్న మాట ఉద్యోగం కనబట్ల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలేనైనా పెను తుఫానులేనైనా నీ కృపయే శాసించునా. అవి అలాగే పోవునా. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే. హల్లెలూయా. యెహోషువ భయపడమాకయ్యా. ఇప్పటి వరకు నువ్వు పనికిరావులే, శాతగానుడు, పరిపాలన రాదు, నేను పరిచయం నడిపించు శాతగాడు అన్న వాళ్ళందరి ఎదుట నిన్ను గొప్ప చేయడం ప్రారంభించబోతున్నా నేను. ఎలాగో తెలుసా? మొట్టమొదటి కార్యం నీ పక్షాన్ని నిలబడి జలరాశులన్నిటినీ ఏకరాశిగా నిలబెట్టబోతున్నా. హల్లెలూయా. మాట ఇచ్చాడు 1వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో బలపరిచాడు, 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి నెరవేర్చేశాడు మాట. మాట తప్పని వాడు ఆయన. చెప్పండి, ఆయన ఎట్టివాడు? ఆయన ఎట్టివాడు ఉన్నాడు. మనం కూడా ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఆయన గురించి అయిపోయింది. ఆయన మాట తప్పునుడు. ఎలా మాట తప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మాట ఇచ్చి చెప్పినాం? మనం మాట ఇవ్వకుండా మంచిది, ఇస్తే ఖచ్చితంగా చేయాలి. మాట ఇస్తే సరిపోదు, మాట ఇచ్చామంటే దాన్ని ఖచ్చితంగా జరిగించాలి. స్తోత్రం. ఆయన మాట తప్పునుడు. మనం కూడా ఒక మాట ఇచ్చామా, ఏ వ్యక్తికైనా సహాయం చేస్తామని మాట ఇచ్చామా, చెయ్యాలంతే. అసలు ఇవ్వకుండా ఉంటే మంచిది. ఇచ్చినవా ఖచ్చితంగా చేయాల్సిందే. మాట తప్పకూడదు, మాట తప్పకూడదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలని ప్రేరేపిస్తున్నాడు. వినండి, సహాయం చేసామా, ఇతరులకు ఒక మాట ఇచ్చాం. బాబు నీకు సహాయం చేస్తా, నేను తమ్ముడికి మాట ఇచ్చాను అనుకో, చేశా. నేను సహాయం ఇచ్చిన మాట సహాయం చేశా. సహాయం చేసిన నేను మళ్ళీ దాన్ని గుర్తు పెట్టుకోకూడదు. ఏంటి? సహాయాన్ని గుర్తుపెట్టుకో. నేను గుర్తు పెట్టుకోకూడదు. ఎందుకని? నేను తనకు సహాయం చేసి ఎందుకు గుర్తు పెట్టుకోకూడదు అంటే, నేను తన దగ్గర ఇంకేది ఆశించట్లా, ప్రతిఫలాన్ని ఆశించట్లా. ప్రతిఫలం ఆశించి చేసేది అప్పుడుద్ది, సహాయం కాదు. సహాయం అనేది ప్రతిఫలం ఆశించనిది. స్తోత్రం చెప్పండి. మరి ఎవరు గుర్తు పెట్టుకోవాలి సహాయాన్ని? పొందుకున్నవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేసి నేను మర్చిపోవాలి, పొందుకున్నవాడు గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత అంటారు. కాబట్టి ఒక మాట ఇచ్చామా దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు. ఆయన పిల్లలు మనం వాడుతున్నాం. మనం కూడా నీ భర్తకు మాట ఇచ్చావో, లేకపోతే నీ భార్యకి మాట ఇచ్చావో, నీ స్నేహితులకు మాట ఇచ్చావో, నీ తల్లిదండ్రులకు మాట ఇచ్చావో, ఎవరికి మాట ఇచ్చావో నాకు లేదు, కానీ ఇచ్చిన మాట తప్పకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట చెప్పేసి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. సమయం చూసుకోవాలి. నేను అంతే పావుగంటాం. దేవునికి స్తోత్రం గాక. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు కుమారుడు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నోటీస్ పాయింట్ ఎవరెవరు? దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరై ఉన్నాడంటే, మూడోదిగా సమాధాన కర్త అయి ఉన్నాడు.
ఆయన పిల్లలు కనబడుతున్న మనం కూడా సమాధానంగా జీవించాలి. నలుగురితో, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా జీవించాలి. ఏం తెలుసా, మన దేవుడు సమాధానకర్త. మత్తయి సువార్త 5:9 ఒక మాట ఉంటుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు నలుగురితో సమాధానంగా ఏ గొడవ లేకుండా జీవిస్తున్నాం అంటే దేవునికి ఇచ్చే ప్రతి నా కుమారుడు అండి సమాధానం జీవిస్తున్నాడు, దేవుడే నీకు ఆ పిలిపిస్తాడు. హల్లెలూయా. లేకుంటే ఆ కూడా రిలేషన్గా నేను కూడా గంగిరెద్దురా లేస్తానంటే వాడికి నీకు సంబంధం లేదు. నా జీవితంలో నేను ఒకటి నేర్చుకున్నాను, కుక్కలు అరుపుతూనే ఉంటాయి, కుక్కలు అరుపుతూనే ఉంటాయి, ఏనుగు పట్టించుకోదు. స్తోత్రం. కుక్కలు ఎన్నైనా ఒకరికొకరికి ఏ పని ఉంది, అరుపుతూనే ఉంటాయి. మనం వాటిని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మన గమ్యం చేరం, ప్రయాణం సాగదు. కుక్కలు అవి అరుపుతూనే ఉంటాయి, వాటితో మనకి ఎందుకంటే మన దాన్ని కొనసాగించాలనుకో సురక్షితంగా మన గమ్యానికి మనం చేర్చుకుంటాం. హల్లెలూయా. ఎవరైనా అంటున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళతో నీ సమాధానం కోల్పోయిన అనుకో, దేవుడికి ఇచ్చిన గొప్ప భాగ్యం, దేవుడు కుమారుడు అని పిలువబడే గొప్ప భాగ్యం నువ్వు కోల్పోతావు. ఈ కొద్ది గొడవ కోసం అంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోసం అంటారు మనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి చదువుకుని మత్తయి సువార్త 5:9 ఉన్నది, సమాధాన పరుచు వారు ధన్యులు, లేక సమాధానంగా ఉండేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఉండగలుగుతున్నాం అనే కుటుంబం సమాధానంగా. ఈరోజు చాలా మంది భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లా. ప్రతి చిన్నదానికి అలకలు, కొంతమంది అనగానే పోవడం, గొడవ అవసరం లేదు నాన్న. మన దేవుడు సమాధానకర్త ఆయన దేవుడు నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబం ఎందుకు సమాధానం ఉండదు? ప్రతి చిన్నదానికి గొడవ ఎందుకు వస్తుంది? ఏమో తెలుసా, సమాధానకర్తతో నువ్వు సహవాసం చేయట్లా, అందుకే నీ కుటుంబం సమాధానం లేదు. రెండవది లూకాసు వార్త 2వ చదివేసుకొని బైబిల్ క్లోజ్ చేశాయి. లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఎవరికి ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఇప్పుడు మన కుటుంబంలో సమాధానం లేదంటే దానికి గల కారణం ఏంటి? మనం ఆయనకి ఇష్టంగా జీవించలేకపోతున్నాం. దాని అర్థం ఏంటి? ఆయనకి నచ్చంది ఏదో మనలో ఉంది. అది నీ మాట కావచ్చు, అది నీ చూపు కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయనకు నీలో నచ్చంది ఏదో ఉంది కాబట్టి నీ కుటుంబంలో సమాధానం లేదు. ఎలా చెప్పగలుగుతారు? దేవుడు చెప్పాడు ఇక్కడ, దేవతలు పాడుతున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో వారికి సమాధానం ఉంటుంది. దేవుని పిల్లలు సమాధానం కలిగే జీవితం కుటుంబంలో. కోపడడం అంత మంచిది, తన కోపమే పెద్దలూరికి నల్ల, తన కోపమే తన శత్రువు. కోపడడం ఆపు చేద్దాం. కోపం అనేది పలు రకాలైనటువంటి క్రీడలకు దారి తీస్తే, కోపం అనేది ఉప్పు తగ్గి కోపం ఎక్కువైతే కోపం ఎక్కువైతే కొంచెం ఏం తగ్గియాలి, మానేది ఏం కాదు. ఉప్పును కంచి బీపీ కంచి కోపం ఎక్కువ వచ్చేస్తాయి. కోపం ఎక్కువైన కంచి కుటుంబంలో సమాధానం అవసరం లేదు. దేవుడు సమాధానకర్త దేవుడు కలిగి జీవిస్తున్నా. ఎందుకు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఎందుకు ప్రతి చిన్నదానికి అంత ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది? అది భార్యాభర్తలనే కాదు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అర్థం చేసుకునే విషయం ఉండదు నాన్న, ఎక్కడా ఉండదు. అవగడ వ్యక్తిని అర్థం చేసుకునే విషయంలోనే కుటుంబంలో సమాధానం ఉండాలా, లేకపోతే గొడవ పడాలా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. పేరు చెప్పను ఒక సహోదరుడు నన్ను అడిగాడు చాలా కాలం కిందట, ఒక 2-3 సంవత్సరాల క్రితం. బైక్ మీద వెళ్తా ఉన్న ఇద్దరు బల్స్పాట్ ప్రార్థనకి వెళ్తా ఉన్నాం. సహోదరుడు అడిగాడు, మా యాన మీద భర్త కూడా పడితేండి ఎందుకు మా యామ ప్రతి చిన్నదానికి నా వెళ్తూనే వాడది, ఏం చేయాలి అని అడిగాడు. నేను వాడు చెప్పాను, ఏం చేయ మాకు
జ్ఞాపడుతుందా? బయటకు వచ్చేసి ఏం చేయాలి? బయటకు వచ్చేసి 2 పొట్టేలు ఒక దగ్గర ఉన్న కాంచి యుద్ధమే జరుగుద్ది, పొడుచుకుంటానే ఉంటాయి. దాంట్లో ఒకదాన్ని తప్పించిన అనుకో జరుగుదా? దాని గట్టే తినేది, దీని గట్టి తినేది. సహోదరుడు నన్ను అడిగాడు, బైక్ మీద బల్స్ పడి ప్రార్థనకి వెళ్తా ఉన్నా ఒక 2-3 సంవత్సరాల క్రితం. బ్రదర్ అడిగాడు, చిన్నదానికి పెద్దానికి కొంచెం కోపపడింది, అర్థం ఉండదు, నాకేం చేయాలో తెలియదు అన్నప్పుడు నేను అన్నాను, ఏం చేయ మాకు, బయటకు వచ్చేసి బయటకు వస్తే అరిసి ఆమె నోరు నెప్పుట్టి నోరు మూసుకొని ఉంటుంది. మీ అందరూ ఇప్పుడు ఉంటే ఇంట్లో నీ భార్య వస్తుందా, ఉండమాకు అక్కడ కొద్దిసేపు బయటకు వెళ్ళిపో, ఇంటేనా 10 నిమిషాలు బయటకు వెళ్ళిపో. ఎందుకని నువ్వెనో మరి ఇప్పుడు ఆమె తిట్టే తిట్లేని కాల్చి నీకు ఏంటిది బీపీ రేజ్ అవుతూ ఉంటది. ఇక నీకు బీపీ రేజ్ అనుకో, ఆమె పప్పు తీసుకుంటే నువ్వు ఒకరి పని తీసుకుంటావు, ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. అవసరం ఉంటుంది తల్లిపంత. ఒక్క 10 నిమిషాలు భర్త వస్తున్నాడా, భార్య 10 నిమిషాలు బయట పని చేసుకో, ఇబ్బంది లేదు. భార్య వస్తుందా, 10 నిమిషాలు బయటికి వెళ్ళు. సమాధానంగా జీవించి నేర్చుకోవాలన్న కుటుంబం. తర్వాత సమాధానం లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. 1 సమాధానం కుటుంబంలో ఉండాలి, సమాధానకర్త అయిన దేవుడితో సహవాసం చేయాలి. 2 సమాధానం కుటుంబంలో ఉండాలంటే ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించాలి. ఆయన ఎట్టివాడు? సమాధానకర్త. ఆయన బిడ్డమైన మనం కూడా సమాధానంగా జీవించబోతున్నమై ఉన్నాం. 1 ఆయన పరిశుద్ధుడు, మనం కూడా. 2 ఆయన మాట తప్పని వాడు, మనం కూడా. 3 ఆయన సమాధానకర్త, మనం కూడా సమాధానం ఇరుగు పొరుగు వారితో కుటుంబంలో సమాధానం నడచాలి. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలో. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు. సహోదరుడు విను ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు పరిశుద్ధుడు, లోకంలో నిన్ను ప్రత్యేకించి పిలిచాడు. ఆయనలా జీవిస్తావని, ఆయన పూర్వీకులుగా ఉంటావని, ఆయన కోసం బ్రతుకుతావని, ఈ లోకం నుంచి నిన్ను నన్ను మనందరినీ వేరుపరచి తన స్వరక్తాన్నిచ్చి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. చదువుకున్న ఇందాక లీవ్యకండలో మీరు నాకు ప్రజలై ఉండునట్లుగా, మీరు నాకు పిల్లలై ఉండునట్లు అన్య జనులలో నుంచి మిమ్మల్ని వేరుపరిచాను నేను. ఎందుకు తెలుసా? మీరు పరిశుద్ధంగా జీవిస్తారని, పరిశుద్ధంగా జీవించాలని, నరకం నుంచి తప్పించబడి పరలోకంలో చేర్చబడాలని నేను లోకం నుంచి ప్రత్యేకించి పిలిచాను. అలా పిలిచినప్పుడు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? ఒకసారి పరీక్షించుకో. దేవుడు నిన్ను నన్ను లోకం నుంచి ప్రత్యేకించి పిలిచాడు, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా పిలుపు తగినట్టుగా? అనా నువ్వు చేసేది చిన్న పొరపాటే, నువ్వు మాట్లాడేది చిన్న మాటే, కానీ ఆ చిన్న మాట నీ తల్లిదండ్రులకి ఎంత చెడ్డ పేరైతే తీసుకొస్తుందో దేవునికి కూడా అంతే చెడ్డ పేరు తీసుకొస్తాయి. మనం అలా ఉండకూడదు. మన తల్లిదండ్రులకి, మన పరమ తండ్రికి ప్రాముఖ్యంగా తలవంపు తెచ్చేవాడిగా ఉండకూడదు. నేను పరిశుద్ధంగా జీవించి నేర్చుకో. నీ మాటను కాపాడుకో, నీ చూపును కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో. అది దేవుడి చిత్తం. పరిశుద్ధంగా జీవించడం దేవుడి చిత్తం. 2 మాట తప్పని వాడు ఆయన, మనం కూడా అలాగే ఉండాలి. మాట నెరవేర్చేవాడు ఆయన. ఎవరికైనా మాట ఇచ్చావా, తప్పిపోయావా, జ్ఞాపకం చేసుకో. తప్పు మాకు నువ్వు మాట ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది, కానీ ఒకసారి ఇచ్చావా అది జరిగించాలి. 3 ఆయన సమాధానకర్త. నీ కుటుంబంలో సమాధానం లేవు, సమాధానం లేకుండా జీవిస్తున్నావు. సహోదరుడు సహోదరి విను, నీ కుటుంబంలో దేవుడు ఉంటే నువ్వు సమాధానంగా జీవించగలుగుతావు. కోపాన్ని విడిచిపెడదాం. కోపం పాపంతో సమానం. దేవుడు చెప్పాడు, కోపము మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టు అని దేవుడు లేదని సెలవిస్తుంది. ఆ కోపం ఈ రోజు నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. ఆ కోపం నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది.
తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఏమో తెలుసా, సమాధానకర్త అయిన దేవుడికి నువ్వు స్థానం ఇట్లా ఎవడు నేర్చుకో, ఆయనతో సహవాసం చేయడం నేర్చుకో. ప్రార్థించుద్దాం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఎందరైతే ఈ రోజు ఈ మాటలు విన్నారో వారందరి హృదయాలలో ప్రభువా వాక్యానుసారంగా నడిచే కృపను మీరు అనుగ్రహించి సాక్షులను పెట్టుకోమని, మరలా నీ చిత్తం నీ రాకడ ఆలస్యమైతే మరొక పర్యాయంగా కలిసి నేను స్తుతించేంత వరకు నీ కృపను మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పేరిటి ప్రార్థనా మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన గురించి సెలవు.